మాదిగలంటే రేవంత్ రెడ్డికి చిన్నసూపు. మాదిగలంటేనే కాదు, వాళ్ళకి అందరూ చిన్నసూపే. ఒక రెడ్డి అనేటువంటి తోక ఉంటే చాలా వాళ్ళకు. రేవంత్ రెడ్డికి రెడ్డి అనే ఉంటే చాలు. మిగతా మాదిగోళ్ళు చిన్నసూపే, గౌన్లోళ్ళు చిన్నసూపే, గొల్లోళ్ళు చిన్నసూపే, మా ముదిరాజులు చిన్నసూపే, అందరు చిన్నసూపే. బీసీ బిడ్డలు, దళిత బిడ్డలు అంటే ఆయనకు చిన్నసూపు అన్నమాట. సో కాబట్టి గట్లనే ఉంటుంది కథ. కాంగ్రెస్లో అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. రేవంత్ లాంటి సీఎంను చూడలేదు, కడియం ఓడిపోతాడు, సర్వేలు అన్నీ బోగస్, రేవంత్ రెడ్డి అనుకున్న వాళ్ళకే టికెట్ ఇచ్చిండు. మంచి మాట చెప్పినావు షాండ్రోళ్ళకి. సర్వేలు అన్నీ బోగస్ 100%. సర్వేలు అంటే ఒక మాట గుర్తుకొచ్చింది నాకు. నిన్న ఒక సర్వే, ఈ సర్వే చూడండి. తెలంగాణ లోక్సభ పార్టీ వైజ్గా పబ్లిక్ ఒపీనియన్ పోల్స్ ఉన్నాయి. ఎవరంటే ఇది సి ప్యాక్ అని చెప్పేసి, సివిక్ పోల్ అని చెప్పేసి వీళ్ళు ఒకటి నిర్వహిస్తున్నారు. సో కాబట్టి ఈ సి ప్యాక్ అనేటువంటి సంస్థ గత అసెంబ్లీ ఎన్నికల్లో అక్యురేట్ ఫిగర్స్ ఇచ్చింది. ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ఒపీనియన్ పోల్స్ కావచ్చు, అక్యురేట్గా ఇచ్చింది. ఎంత అంటే 40 స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి వస్తాయి, 60 నుంచి 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. బీజేపీకి ఒక 4 నుంచి 5 స్థానాలు వస్తాయని చెప్పేసి ఇట్లా అక్యురేట్గా ఇచ్చారు. సో కాబట్టి ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్ మీద, ఒపీనియన్ పోల్స్ మీద చాలామందికి ఏమంటారు నమ్మకం ఉంది. సో కాబట్టి ఇది బాగా వైరల్ అవుతూ ఉంది. ఏ పార్టీకి ఎంతెంత వస్తున్నాయని ఇక్కడ ఇచ్చారు చూడు క్లియర్గా. 34.54% ఓట్లతోటి 8 సీట్లను బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది. మొత్తం 17 స్థానాలల్లో 8 సీట్లను బీఆర్ఎస్ పార్టీ గెలిచి లార్జెస్ట్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతా ఉందని చెప్పేసి ఈ సర్వే చెప్తా ఉంది. ఇక బీజేపీకి 2 స్థానాలు వస్తాయంట 27.17% ఓట్లతోటి. అంటే ఓట్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంది, కానీ బీజేపీ గెలిచేది మాత్రం 2 స్థానాలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ 30.03% ఓట్లతోటి 6 సీట్లు గెలవబోతుందని ఈ సిప్యాక్ అనేటువంటి సంస్థ చెప్తా ఉంది. సో ఇక ఎంఐఎం ఒక స్థానం, అది హైదరాబాద్ నుంచి గెలిచేటువంటి అవకాశం ఉన్నది. ఇక సిపిఐఎం 0.35% ఓట్లను గెలుస్తుంది. అదర్స్ అంటే ఇండిపెండెంట్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి 0.77% గెలుస్తుంది. మేము వీళ్ళు అడిగినటువంటి దాంట్లల్లో మేము ఎవరికి చెప్పలేము అన్నప్పుడు వాళ్ళు ఒక 5% వరకు వాళ్ళు మేము న్యూట్రల్గా ఉన్నాము, ఎవరికి చెప్పలేము ఇప్పుడే అని చెప్పి చెప్తా ఉన్నారు. సో కాబట్టి ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతా ఉంది. 8 స్థానాలు గెలవబోతా ఉందని చెప్పేసి సిప్యాక్ అనేటువంటి సంస్థ చెప్తా ఉంది. ఈ సంస్థ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి రిజల్ట్స్, ఒపీనియన్ పోల్స్ అవుతున్నాయి ఎగ్జాక్ట్గా ఉన్నాయి. కాబట్టి దీని మీద ఇప్పుడు బాగా చర్చ నడుస్తూ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 8 సీట్లు వస్తాయంట, బీజేపీకి 2 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎంఐఎంకు 1 సీటు. మొత్తము 17 స్థానాల్లో ఉన్నటువంటి ఫలితాలు ఈ విధంగా ఉండబోతా ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ అనూహ్యంగా చాలా పుంజుకుంది అని చెప్పడము ఈ సర్వేలో క్లియర్ కట్గా కనబడతా ఉందన్నమాట. సో ఇది అందుకే కావచ్చు ఈయన సర్వేలన్నీ బోగస్. ఇది కాంగ్రెస్ ఇప్పుడు మొత్తం మిగతా అన్ని సర్వేలలో కాంగ్రెస్కు 10 వస్తాయి, 12 వస్తాయి, 20 వస్తాయి అని చెప్పేసి అంతా వన్ సైడెడ్గా ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలను మభ్యపెట్టడం వల్ల కాంగ్రెస్ వస్తాను కదా, దానికే పార్టీ. కానీ ఇంకా నువ్వు మళ్ళీ ప్రజలకు మళ్ళీ చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అనే దానికి మీరు ఓటేసినంటే మీకు రైతు బంధు రాదు, రైతు రుణమాఫీ రాదు, పింఛన్ రాదు, ఏది రాదు. ఎందుకంటే మీ ఏం చేయకపోయినా కానీ మాకు వేసిరు అంటే ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి మొత్తానికే ఊకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి ఇలాంటి వాడే. సో కాబట్టి ఆయన గురించి తెలిసినోడిగా చెప్తా ఉన్నాను నేను.